సార్ పోస్ట్. వస్తున్నా సార్ పోస్ట్. నాకా? అవును సార్. ఎక్కడి నుంచి? చందు ఫ్రమ్ తిరుపతి. చందు ఎవరు? జానకి కొడుకు. ఏ జానకి? అద్దరా మీ చెల్లెలు జానకి కొడుకు. పూజ్యనీయులైన అమ్మమ్మ తాతయ్యలకు మరియు అత్తయ్య మామయ్యలకు నా నమస్కారములు. ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని అందరినీ చూడాలని, మీ ప్రేమాభిమానాలు ప్రత్యక్షంగా పొందాలనే నా కోరిక ఎన్నాళ్లకు తీరబోతోంది. రేపే బయలుదేరి మీ దగ్గరకు వస్తున్నాను. ఇట్లు మీ మనవడు. 25 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న జానకి రాబర్ట్ల కొడుకుని చందు. అమ్మా అమ్మా ఎవరొస్తున్నారమ్మా? మీ బావరా? నోర్మే, ఎవడే బావా? చిన్నపిల్లలకు నీతి కథలు చెప్పాలి గాని నీతి తప్పిన వాళ్ళ కథలు చెప్పకూడదు. ఏ రోజైతే అది మతం కాని వాడి మత్తులో పడి లేచిపోయిందో ఆ రోజు చచ్చిపోయింది. జానకి రాబర్ట్. జానకి పక్కన ఉండవలసింది రాముడు, రాబర్ట్ కాదు. చూడండి, వాడి కొడుకుని ఎవరైనా మనవడనో మేనల్లుడనో బంధుత్వాన్ని కలిపి ఇంట్లోకి రానిస్తే ఈ ఇల్లు 6 శవాలున్న శ్మశానం అవుతుంది. ఇడియట్! మనవడా మట్టిగడ్డలా? వాడి నేర కూడా ఇంటి మీద పట్టానికి వీల్లేదు. బి కేర్ఫుల్. చూసావా రోషి? ఆ ఇడియట్ ఎంత మాట్లాడుతున్నాడో. నాన్నమ్మ అక్కడ ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఏంటే మన మీదే ఆర్డర్ వేస్తున్నాడు వాడు? ఈ ఇంటికి పెద్ద వాడా నేనా? గుండు లేని శేషుడిని, మీసలేని పెద్దరాయుడిని నేను చెప్తున్నా. ఆ తిరుపతి మనోడు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇది కరెక్ట్. మోసెస్ ఇంట్లో లేరు జీసస్. నాకెందుకు ఈ గొడవ? ముందు స్నానం చేసి వస్తా. ఏంటన్నమ్మ చూస్తున్నావు? వీడెప్పుడొచ్చేది రాశాడు కాని ఎందులో వచ్చేది రాయలేదే.